హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అడియాల బ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు చిరుధాన్యాలతో గుంట పునుగులు వేయటం ఎలాగో చూపిస్తాను. ఒక గిద్ద జొన్నలు తీసుకోండి, ఒక గిద్ద సామలు, ఒక గిద్ద అరికెలు, ఒక గిద్ద కొర్రలు, ఒక గిద్ద రాగులు తీసుకోండి, ఒక గిద్దేమో మినపగుండ్లు వేసుకోండి. మొత్తం కలిపేసేయండి, నానబెట్టండి 8 గంటల పాటు. తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. 8 గంటలు నానిన తర్వాత కడిగేసుకొని మిక్సీలో వేసుకొని పిండి చేసుకోండి. పిండిని ఒక గిన్నెలో వేసుకోండి, మీకు కావాల్సినంత వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లము, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. అవన్నీ వేసుకొని కలిపేసేయండి. ఈ పులిస్తే కనుక పిండి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఎంత పులిస్తే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి. అందుకని ఒక పూట నిలవున్నా 2 రోజులు నిలవున్నా ఎక్కడ పోదు పిండి. అట్లా కలిపేసుకొని ఉంచుకొని మీరు దాంట్లో అది కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, కలిపేసేయండి. పొయ్యి మీద గుంట పునుగులు పెట్టేసేసి వేడి చేసి కొంచెం నూనె వేసుకోండి. కొంచెం లైట్గా వేయండి, సరిపోతుంది. వేసేసుకొని అన్ని గుంతల్లో వేసేసుకోండి. తర్వాత ఇంకొక తీసుకోండి, మీరు పిండి తీసుకొని కొంచెం ఆ గుంత నిండేదాకా మరి పైకి రాకుండా వేసుకోండి. ఇవన్నిట్లో వేసాం కదండి. తర్వాత వాటి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అన్నీ తిరగేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా కాలిన తర్వాత అట్లా చూడండి, కాలు ఉంటాయి మనకి. ఇదిగోండి, ఇట్లా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ. ఇదిగోండి, రుచికరమైన చిరుధాన్యాలతో చేసిన గుంత పునుగులండి. చాలా ఆరోగ్యం.